వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఇక్కత్ పటోలా లేకపోతే ఇక్కత్ శారీస్ లేకపోతే ఇంకా ఎప్పుడు వచ్చే మంగళగిరి శారీస్ ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ వస్తుంటాయి కదా. లైక్ ఇప్పుడు మనము ప్రస్తుతం చూసే శారీస్లో ఏంటంటే కంప్లీట్ డిజైనర్ శారీ ఇది. ఈ డిజైనర్ శారీ కాన్సెప్ట్ ఎట్లా అంటే కంప్లీట్ మధ్యలో మాత్రం సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ పైన కంప్లీట్ ప్రింట్, ఇక్కత్ పటోలా ప్రింట్ మాత్రం వచ్చింది, వీవింగ్ కాదు. ఎడ్జ్లో మాత్రం మనకి వీవింగ్ వస్తుంది అనమాట. ఈ చెక్స్ పార్ట్లో వీవింగ్, దానివల్ల శారీ బరువు ఉండదు. అట్లా చూసుకుంటే లాస్ట్ టైం 5,000 అబౌవ్ ఉన్నా కూడా బరువు లేకుండే, కాకపోతే మధ్యలో చీర మొత్తం కూడా వీవింగ్ రావడం వల్ల 5,000 అబౌవ్ ఉండే. బట్ ఈ ప్రైస్ వచ్చేసి 3,450 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. డార్క్ నేవీ బ్లూ శారీ విత్ మల్టీ కలర్స్ ఇక్కత్ పటోలా ప్రింట్ మధ్యలో అండ్ ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా కంప్లీట్ వీవింగ్లో. ఇక్కడ కూడా చిన్న టెంపుల్ బార్డర్ ఫాలో అవుతుంది కదా, దానివల్ల చాలా క్యూట్గా మంచిగా ఉందన్నమాట. ఎక్కువ బరువు అనిపించదు, లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కత్ కట్టుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు ఇట్లాంటి శారీస్ అనేది ఎంపిక చేసుకోవచ్చు. రిచ్ పళ్ళు మాత్రం చాలా రిచ్గా ఉంది. కంప్లీట్ దగ్గరగా వీవింగ్ వచ్చి ఇది ఉల్టా సైడ్. సో లైట్ వెయిట్ ఉంది శారీ మాత్రం, కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది. సో దీంట్లో బ్లౌజ్ హైట్ ఎవ్రీథింగ్ వేరే శారీస్లో చెక్ చేద్దాం. అండ్ ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పినా కదా, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ మనం చూస్తే పర్పుల్ శారీలో ఇందులో హైట్ చెక్ చేస్తున్నాం. సో 5'8" ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్గా వస్తుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు, బరువు కూడా ఎక్కువ ఉండదు. ఒకసారి నేను మీకు కెమెరాకి దగ్గర కూడా క్వాలిటీ అనేది చూపిస్తాను, మధ్యలో ఎలా ఉంది యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ అనేది. ఒకసారి చూడండి, చాలా సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అండ్ సాఫ్ట్ పాలిష్కి మాత్రమే ఇచ్చే ఫ్యాబ్రిక్ ఇది. పెద్దగా వచ్చిన రిచ్ పళ్ళు. బ్లౌజ్ కూడా కంప్లీట్ మనకి ఏదైతే మధ్యలో కలర్ ఉందో అదే వచ్చేసి చిన్న జరీ డాట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే. సో చూడండి, పెద్ద పోల్కాస్ కూడా కాదు, చిన్నగా అక్కడక్కడ అట్లా వచ్చి అండ్ మంచిగా ఇట్లా బార్డర్ వస్తుంది. మంచి ప్యాటర్న్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఈ మల్టీ కలర్ది కావాల్సి చిన్నగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అట్లా చేసుకున్న బాగుంటుంది. అదర్వైజ్ ఇట్లా ఉన్నా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వైన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది. సో అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. మన దగ్గర ఇట్లాంటి రిపీటెడ్ కలర్స్ ఎనీవే ఉంటుంది. బట్ మీకు కానీ ఈ ఫ్యాబ్రిక్లో కావాలి ఎవ్రీథింగ్. ఇది కూడా ఒకసారి దగ్గర చూడండి, సెల్ఫ్ ఒక ప్రింట్ కూడా ఫాలో అవుతుంది దీంట్లో. బ్లౌజ్ నెక్స్ట్ చూసేది మనది గ్రీన్ కలర్ పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ కాఫీ బ్రౌన్ తోటి ఎండ్ చేద్దాం. సో ఇది లాస్ట్ కలర్ అనమాట ఇవాళ చూపించిన దాంట్లో. పళ్ళు, బ్లౌజ్. పర్పుల్కి వచ్చేసి మంచి టర్మరిక్ ఎల్లో వచ్చింది వింటేజ్ కలెక్షన్లో. సో ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ యాడ్ అవుతున్నందుకు నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇవి ప్రీవియస్ చూపించినవి కాదు, మొన్న చూపించినవి కాదు. ఇది వచ్చేసి పళ్ళు. తర్వాత బ్లౌజ్కి మంచిగా ఇట్లా బుట్ట వచ్చిన బ్లౌజ్. సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ వస్తుంది. 2,450 రూపీస్లో అవైలబుల్. నెక్స్ట్ కలర్ వైలెట్ కలర్. దీనికి వచ్చేసి మనకి ఆనియన్ పింక్ వచ్చింది. ఒకసారి బార్డర్ కూడా ఒకసారి ఎట్లా ఉంది దగ్గర నుంచి ప్యాటర్న్ చూసి. పళ్ళు, బ్లౌజ్. మెరూన్ కలర్ మధ్యలో బాడీ కలర్, దీనికి వీటిష్ కలర్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం అట్లా ఉన్నప్పుడు మనకి అకేషన్ స్టార్ట్ అయినప్పుడు ఊరికే పట్టు కాకుండా ఇట్లాంటి శారీస్ తీసి పెట్టుకుంటే కూడా చాలా యూజ్ అవుతుంది. రిపీట్ చేయట్లేదు, ఫస్ట్ రీజన్ రిపీట్ చేయట్లేదు. ఎక్కువ కాస్ట్ పెట్టడం ఎందుకు పట్టు అంటిలేని అన్లెస్ మనకి దగ్గరగా ఉన్న చుట్టాలకి కాకపోతే మాత్రం ఇట్లాంటి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నేను కూడా మంచి కలర్ తీసుకునేది ఉంటే ఇంకా ఆలోచిస్తున్నాను వింటేజ్లో ఒక శారీ తీసుకోవాలని. సో ఇది మనకి బ్లౌజ్. బాడీ కలర్ రామా గ్రీన్ పర్పుల్ కలర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. ఈ వీటిష్ బ్రౌన్ కలర్ ఉంది కదా, దీనికి రెడ్ వచ్చిందనమాట. ఎంత బాగా కనిపిస్తుంది కదా, మంచిగా జరీ వీవ్ అనేది. బార్డర్ చూడండి సరే. పళ్ళు అండ్ దీంట్లో ఇట్లా వచ్చింది మోటివ్స్. రస్టిక్ ఆరెంజ్కి వచ్చేసి మనకి పీచ్ కలర్ వచ్చింది, లైట్ పీచ్ కలర్. ఆల్మోస్ట్ ఎట్లా అంటే కనకాంబరం కలర్కి దగ్గర, నాట్ ఎగ్జాక్ట్ కనకాంబరం. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.